పులివెందుల తన అడ్డ ఈ గడ్డలో తనకు అడ్డే లేదనుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్కు జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి కోలుకోలేని దెబ్బ కొట్టింది. అక్కడ జనంతో నయానో భయానో ఓట్లు వేయించుకొని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న వైఎస్ కుటుంబానికి ఈసారి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. వైఎస్ఆర్ అభిమానులంతా జగన్ తీరుతో విసిగిపోయి వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో జరిగే మున్సిపల్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్కు ఇది నాంది ప్రస్థానం కాబోతోందా? పులివెందులలో ఓటమిపై జగన్ ప్రతిస్పందనను చూసిన వారు ఏమనుకున్నారు? జగన్ గడ్డను తెలుగు తమ్ముళ్లు ఇకపై తమ అడ్డాగా మార్చుకోనున్నారా? పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ఓటమితో జగన్ ఇలాకా పులివెందులలో వైసీపీ కథ అడ్డం తిరిగింది. ఇక్కడ పరాజయం తర్వాత రాజకీయ పరిణామాలు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పులివెందుల పులిబిడ్డను తన అడ్డాలో తిరిగే ఉండదు. ప్రజలు వైఎస్ కుటుంబం మాట జవదాటరు అనుకుని విర్రవీగిన జగన్కు అదే జనం కర్రు కాల్చి వాత పెట్టారు. తన సొంత గడ్డ పులివెందుల అడ్డాలో కథ అడ్డం తిరగడంతో జగన్ కుంగుబాటుకు గురవుతున్నారు. ఓటమి తర్వాత వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. పులివెందులలో ఓటమికి ఇది నాంది ప్రస్థానం మాత్రమే. భవిష్యత్తులో జరిగే మున్సిపల్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపుతామని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటే కల చెదిరిందా, కథ మారిందా, కన్నీరే మిగిలిందా అన్న పాట ఫ్యాన్ పార్టీ నేతలకు గుర్తొస్తోంది. పొలిటికల్ పోలరైజేషన్, రాజకీయ పునరేకీకరణకు పులివెందుల ఫలితంతో ప్రస్థానం ప్రారంభమైతే పులివెందుల పులిబిడ్డనని చెప్పుకునే జగన్కు గుణపాఠమన్న విశ్లేషణలున్నాయి. పులివెందులలో పరాభవం తర్వాత జగన్ ప్రతిస్పందనను చూసిన వారు వైసీపీ అధ్యక్షుడి అసహనానికి నిదర్శనమని చెబుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబును శాపనార్థాలు పెట్టడాన్ని పరిశీలిస్తే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఓటమి జగత్ప్రళయం అన్నట్టుగా ఉంది. జగన్ తీరు అన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. జగన్ గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరేసింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాన్ని టీడీపీ ఎగరేసుకుపోయింది. మొదటిసారి పులివెందులలో ఈ స్థాయి విజయం సాధించింది. జగన్ ఇలాఖాలో జెండా పాతిన టీడీపీ పులివెందులను పసుపుమయం చేసింది. పూల అంగళ్లలో తెలుగుదేశం సంబరం చేసింది. తాను మోనార్క్ని, అంతా తనదే, ఎవ్వరైనా చెప్పినట్లే వినాలి అనేవారు జగన్. అది ప్రజలైనా పార్టీ నాయకులైనా. వైఎస్ కుటుంబానికి రాజకీయ పురుడు పోసిన పులివెందులను ఎప్పటికీ తమ సొంత రాజకీయ కోటగా భావించేవారు. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రవేశం లేదు అని చంకలు గుద్దుకున్న ఎమ్మెల్యే జగన్కు పులివెందుల ప్రజలు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. తనది రామరాజ్యం, సొంతగడ్డ ప్రజలకు తన మాటే వేదవాక్యమని రెచ్చిపోయేవారు. తన సొంత ఓటు బ్యాంక్ ఎప్పటికీ చెక్కు చెదరదు. తన మొహం చూసి ఓట్లు వేస్తారని గర్వంగా ఫీలైన జగన్కు అదును చూసి దెబ్బ కొట్టారు. గతంలో ఇక్కడ జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన రోజు నుంచి పోలింగ్ రోజు వరకు జగన్ సైన్యాలు రంగంలోకి దిగి బీభత్సం సృష్టించేవి. ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర పులివెందుల రోడ్లపైన యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఫ్యాన్ పార్టీ శ్రేణులు ప్రవర్తించేవి. అప్పట్లో అధికారం ఉంది, ఆపై సొంతగడ్డ. దీంతో చేసేదేమీ లేక తెలుగుదేశం కార్యకర్తలు చేతులెత్తేసేవారు. జగన్కు రాజకీయ భిక్ష పెట్టిన పులివెందుల ప్రజలను తన పాలనలో తీవ్ర నిర్లక్ష్యం చేశారన్న విమర్శలున్నాయి. పులివెందుల అభివృద్ధి కోసమంటూ 100 కోట్ల పనులకు కాంట్రాక్టులిచ్చి తన అనుయాయులకు దోచిపెట్టారన్న ఆరోపణలు లేకపోలేదు. కార్యకర్తలకు, ప్రజలకు చేసింది శూన్యమన్న విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ పులివెందులకు వచ్చినప్పుడు తమ సమస్యలు చెప్పుకుందామంటే ప్రజలను దగ్గరకు రానివ్వలేదు. దీంతో ఇక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని జనానికి అర్థమయ్యేది కాదు. జగన్ ఇక తమకు న్యాయం చేసే విధంగా లేరు. వారికున్న కేసుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డిలు జైలుకు వెళితే తమ పరిస్థితి ఏంటి? ఇలా అన్ని ఆలోచించుకున్న పులివెందుల ప్రజల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూసిన ప్రజలు జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఉపయోగించుకున్నారు. జగన్ సైన్యాలు ఎన్నికలు వస్తే గతంలో మాదిరి చేయకుండా ఈసీ, కూటమి ప్రభుత్వం పూర్తిగా అడ్డుకట్ట వేసింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కడప ఎస్పీ అశోక్ కుమార్ ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేశారు. అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపడంతో పులివెందుల ప్రజలు 4 దశాబ్దాల తర్వాత పోలింగ్ కేంద్రానికి వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. టీడీపీ నేత బీటెక్ రవి సతీమణి లతారెడ్డికి పులివెందుల ప్రజలు పట్టం కట్టారు. చర్చీ చెడి నిక్కీ నిలిగితే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి వచ్చింది కేవలం 683 ఓట్లంటే
సొంత ఇలాఖా పులివెందులలో జగన్ పరపతి ఎంత తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నదొకటి అయింది మరొకటి కావడంతో అంతా భ్రాంతియేనా అనే విషాద గీతం వైసీపీ నేతలకు గుర్తుకొస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేయడం చూసి వైసీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారంటే పార్టీ పరిస్థితి ఎలా మారిందో గమనించవచ్చు. 1978 నుంచి పులివెందుల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ అడ్డా. 78లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు పులివెందులకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అన్ని సార్లు ఈ కుటుంబ సభ్యులే గెలిచారు. వైఎస్ఆర్, వైఎస్ విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ జగన్ గెలిచారు. 2019లో అక్కడ జగన్ మెజారిటీ 90,000 మార్కును దాటింది. దీన్ని బట్టే ఆ కుటుంబానికి పులివెందులలో ఉన్న పట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ గత ఎన్నికల్లో ఇది భారీగా తగ్గింది. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో 1995 స్థానిక ఎన్నికల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల, వేల్పుల, వేముల మండలాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. పులివెందుల మండలంలో మాత్రం టీడీపీ ఎన్నడూ గెలవలేదు. 30 ఏళ్లుగా ఇక్కడ అసలు పోలింగే జరగలేదు. అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ఏకగ్రీవంగా గెలుస్తున్నాయి. అలాంటి చోట వైసీపీని తెలుగుదేశం మట్టి కరిపించింది. ఒక్క ఓటమి దశాబ్దాల పాటు నిర్మించిన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూలేలా చేసింది. భవిష్యత్ ఎన్నికలకు ఇది పునాది కాబోతుందని అంటారు. ఫ్యూచర్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.